రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే, ఆ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు కలుగజేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మనకి స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుడు మనకు మేలు చేయ ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడట. కనుక మీరు భయపడకుడి అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. ఆ కాలమున యెరూషలేములో ఉన్నటువంటి యూదా వారి గురించి యెరూషలేము అనగా దేవుని సన్నిధి. ఎవరైతే మందిరమునందు నివసిస్తున్నారో వారు ధన్యులు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలైనటువంటి వారు యోధా వారి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. యోధా వారికి అనగా యోధా అనగా స్తుతి. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తుంటారో, దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించేవారు, దేవుని స్తుతించేవంటి వారి జీవితాల్లో ఆయన మేలు చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన మేలు చేసేటువంటి దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. మన జీవితాల్లో మేలు చేయడానికి ఆయన ఆశపడతా ఉన్నాడు. కనుక నాకే మేలు కలగలేదని అనుకుంటున్నాం. రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందముగా లేవనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నీకు మేలు చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆయన బిడ్డలైనటువంటి వారికి మేలు చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. దేవుడు ఆయన ఉద్దేశించాడు, ఆయన చేయాలనుకున్నాడు. మన ఎడల ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. కనుక ఆయన ఉద్దేశాన్ని ఎవరు ఆపగలరు? నీ శత్రువులు కానీ, నీ మిత్రులు కానీ, నీ బంధువులు కానీ ఎవరు ఆపలేరు. ఆయన మేలు చేయను ఉద్దేశించినప్పుడు ఆ మేలును తప్పక చేస్తాడు. కనుక నువ్వే విషయంలో భయపడద్దు, ఏ విషయాన్ని గురించి దిగులు చెందొద్దు అని దేవుడు చెప్తున్నాడు. రోజుకి ఒకసారి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, భయపడకు. 365 సార్లు భయపడకూడని పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవాది దేవుడు నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉండి నేను మేలు చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాను. నీ జీవితంలో మేలు చేస్తాను, నీ కుటుంబ పక్షంగా మేలు చేస్తాను, నువ్వు చేస్తున్నటువంటి ఆఫీస్లో నీకు మేలు చేస్తాను, నీ ప్రమోషన్ విషయంలో మేలు చేస్తాను, నీ ఉద్యోగ విషయంలో నేను మేలు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో బాధపడతావు ఆయన చేయడానికి ఎవ్వరు అడ్డంకం పెట్టలేరు. ఎందుకనంటే దేవాది దేవుడు మన జీవితాల్లో ఏం చేసేవాడు? గొప్ప కార్యాలు చేశాడు. ఆయన యందు భయభక్తులు గలవారు, ఆయన ఆరాధించేవాడుగా నువ్వు ఉన్నప్పుడు, ఆయనకు నువ్వు అప్పగించుకున్నప్పుడు నీ జీవితంలో తప్పక మేలు అనుగ్రహిస్తాడు. ఆయన తప్పక మేలును చేస్తాడు. అట్టి దేవునికి మనం అప్పగించుకుని ప్రార్థించుదాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, మేలు చేసే దేవుడుగా మీరు మాకున్నారు, అందుని బట్టి నీకు వందనాలు. నాయనా, నీ యందు భయభక్తులు కలిగి నిన్ను ఆరాధించుతూ నిన్ను ముందుకు సాగడానికి కృపను అనుగ్రహించి నడిపించండి. మా జీవితాల్లో నీ మేలును తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.